వరంగల్ కేంద్రంగా అగ్రికల్చర్ బీఎస్సీ థర్డ్ ఇయర్ ప్రశ్నపత్రం లీక్ ఘటనపై ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీరియస్ యాక్షన్ తీసుకుంది. బాధ్యులైన ఒక ఉన్నతాధికారి 3 సిబ్బందిని సస్పెండ్ చేసింది. 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థులకు లీకేజీ ప్రశ్నపత్రాలు అందినట్లుగా గుర్తించారు. వీరంతా వ్యవసాయ విస్తరణ అధికారులుగా ఉండి ఇన్ సర్వీస్ కోటాలో 3 ఏళ్ల క్రితం బీఎస్సీలో ప్రవేశాలు పొందారు. వారి ప్రవేశాలను రద్దు చేసి తిరిగి వ్యవసాయ శాఖకు పంపిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వారికి మళ్లీ ఇన్ సర్వీస్ కోటాలో బీఎస్సీ ప్రవేశాలు కల్పించకుండా బ్లాక్ లిస్టులో చేర్చారు. గత వారం జగిత్యాల వ్యవసాయ కాలేజీని వర్సిటీ వీసీ జానయ్య సందర్శించారు. గత నెలలో జరిగిన సెమిస్టర్ పరీక్షల మార్కుల షీట్లను పరిశీలించారు. అందులో ఇన్ సర్వీస్ విద్యార్థులకు కఠినమైన పాథాలజీ సబ్జెక్టులో 90% పైగా మార్కులు వచ్చినట్టుగా గుర్తించారు. అనుమానంతో ఆయన పరీక్షలు జరిగిన నాటి సీసీటీవీ ఫుటేజ్లను తెప్పించి పరిశీలించారు. అందులో ఒక ఇన్ సర్వీస్ అభ్యర్థి 10 నిమిషాల్లోనే పరీక్షను పూర్తి చేసి ఖాళీగా కూర్చున్నట్లుగా గుర్తించారు. ఆ విద్యార్థిని పిలిపించి గట్టిగా ప్రశ్నించడంతో వరంగల్ నుండి వాట్సాప్లో ప్రశ్నాపత్రం వచ్చిందని చెప్పారు. పార్టీ ఏలోని 40 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులను ఏఏ ఆధారిత పెన్నులో నమోదు చేసుకుని పరీక్ష రాసినట్టు వెల్లడించారు. దీనిపై వీసీ 3 అధికారులతో కమిటీ వేసి విచారణ జరిపించడంతో మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. వరంగల్ వ్యవసాయ కళాశాల అధికారి ఉద్యోగి కలిసి 6 పరీక్షల ప్రశ్న పత్రాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇన్ సర్వీస్ అభ్యర్థులకు పంపినట్లుగా గుర్తించారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుండి 20,000 నుంచి 10,000 నుంచి 20,000 వరకు వసూలు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో చదువుతున్న 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థులకు ప్రశ్న పత్రాలు చేరాయి. వారంతా ఏఏ ఆధారిత పెన్నులలో జవాబులు నమోదు చేసుకుని పరీక్షలు రాసినట్టుగా తేలింది. లీకేజీ వ్యవహారం వెలుగు చూడడంతో వర్సిటీలో ప్రశ్న పత్రాల భద్రత, పరీక్షల నిర్వహణపై సైబర్ నేరాల విభాగం ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని వీసీ జానయ్య నిర్ణయించారు.